నేను ఈరోజు మీకు ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను. ఇది చూసారా, మినీ స్టవ్ అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తుంది స్టాండ్ అన్నమాట. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకొని ఈ 4 ఓపెన్ చేసుకోవాలి. మనం బౌల్ పెట్టినప్పుడు స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సైడ్లో ఒక నాబ్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లైటరు. మనం ఇది ప్రెస్ చేసినప్పుడు స్టవ్ ఆన్ అవుతుంది. ఇక్కడ రౌండ్గా ఉన్న దగ్గర మనం గ్యాస్ కనెక్షన్ ఇస్తాము. గ్యాస్ కనెక్షన్కి మనకు ఇలా గ్యాస్ సిలిండర్స్ దొరుకుతాయి. ఇది ఒక గ్యాస్ సిలిండర్ 310 గ్రామ్స్ ఉంది. మనకి ఇవి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇచ్చామో చూడండి. ఫస్ట్ సిలిండర్ క్యాప్ తీసేసి స్టవ్కి ఇలా ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. స్టవ్కి కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో మనం డబల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఆరెంజ్ నాబ్తో గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక చూపించిన లైటర్ని యూజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ నాబ్ని యూజ్ చేసి మనం స్టవ్ని హై, లో, మీడియం మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ స్టవ్ మీద మ్యాగీ చేసుకుందాము. యాక్చువల్గా మా అబ్బాయి ఎక్కువ రైడ్స్కి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఫుడ్ అవైలబుల్ లేనప్పుడు ఇలా ఈజీగా ఈ స్టవ్ని యూజ్ చేసి మ్యాగీ ఇలాంటి చిన్న చిన్న డిషెస్ చేసుకుంటారు. మనం చిన్నపిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు కూడా పిల్లలకి పాలు, హాట్ వాటర్ ఇలాంటివి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం నార్మల్ స్టవ్ పైన కుక్ చేసుకున్న దానికంటే ఈ స్టవ్ పైన చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ గ్యాస్ సిలిండర్స్ ఎంటీ అయినప్పుడు మనకి ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ఈ ఐడియా చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.